హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మీకు డాబా స్టైల్ చికెన్ కీమా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మనం చికెన్ బ్రెస్ట్ పీసెస్ని కట్ చేసుకొని కీమా చేసుకోవాలి. సో కీమా బయట కూడా దొరుకుతుందండి, నాకు అవైలబుల్గా లేదు. సో నేను బ్రెస్ట్ పీసెస్ తీసుకొని దాన్ని మంచిగా కీమా స్టైల్లో చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఈ రకంగా కీమా లాగా చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ కీమాకి మనం స్పైసెస్ యాడ్ చేస్తాం. ముందుగా హల్దీ, తగినంత సాల్ట్, సో తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసి ఇప్పుడు ఒక లెమన్ స్లైస్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తరువాత గ్రేవీకి 2 చాప్డ్ ఆనియన్స్, 2 టొమాటోస్, తగినంత పుదీనా, తగినంత కొత్తిమీర తీసుకున్నాను. అవన్నీ మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో ఇలా తయారైందండి, ఇది పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. లవంగా, చెక్క, యాలుక్కాయలు అవన్నీ యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేసుకున్నాక చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేశాను. ఆ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా స్టిర్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయేదాకా మళ్ళీ మనం దీన్ని ఫ్రై చేయాలండి. సో అలా మంచిగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అండ్ చికెన్ కర్రీ మసాలా వేసుకున్నానండి. సో అలా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో తర్వాత అలా ఆయిల్ బయటికి విడుస్తూ ఉందండి. ఆ టైంలో మనం చేసుకున్న మిక్సర్లో ఉన్న పేస్ట్ అంతా వేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ అంతా యాడ్ చేసుకొని మంచిగా స్టిర్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక ఆయిల్ అనేది ఇలా వేరు అవుతూ ఉండిద్దండి. ఆ టైంలో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా చికెన్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా తయారవుతుందండి. సో చికెన్ అంతా వాటర్ని వదులుతుంది. ఆ చికెన్లో వాటర్ అంతా వదిలాక నేను ఇక్కడ కర్డ్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయట్లేదండి, చికెన్లో ఉన్న వాటర్ అండ్ ఈ కర్డ్తోనే మన కర్రీ అనేది మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. సో ఇలా బాగా ఉడకనివ్వండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలండి. సో అంతే, ఎంతో టేస్టీ అయిన కీమా రెడీ అయిపోయింది. సో గార్నిషింగ్కి నేను ఇక్కడ లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండ్ మిర్చికి ఇలా వేసుకుంటున్నాను. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఢాబా స్టైల్ చికెన్ కీమా రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా బగారా రైస్లోకైనా బాగా సూట్ అవుతుందండి. సో నేనైతే ఇక్కడ బగారా రైస్తో పేర్ చేశాను. సో చాలా అంటే చాలా యమ్మీ అండ్ స్పైసీగా వేసుకున్నాను. సో స్పైసీగా అంటే కారం మీకు ఇంకా ఇష్టం అండి, అప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు. సో మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కారం తక్కువ వేసుకున్నాము. సో కారం ఎక్కువ వేస్తే దీనికి ఇంకా రెడ్డిష్ కలర్ వస్తుందండి, ఇంకా చూడడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.